భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తిరుపాక మండలం ఏడుల బయ్యారం క్రాస్ రోడ్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, ఏడుల బయ్యారం క్రాస్ రోడ్ వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసిన దృశ్యాన్ని ఇక్కడ మనకి చూపిస్తూ ఉన్నా. ఈ పోలీస్ అవుట్ పోస్ట్ అతి సమీపంలో ఎందుకు చూపిస్తున్నారు చూపిస్తారని ఒకసారి. పోలీస్ అవుట్ పోస్ట్ సమీపంలో ఒక డ్రైనేజ్ చూడండి, చూపించే ప్రయత్నం చేస్తున్నా. పైన లేక ఆ మార్జిన్ ఏడునగరం పోవాలి, భద్రాచలం పోవాలి, అయినా తప్పదు. ఇది బాగా కడుక్కుందాం తర్వాత కాదు భద్రాచలం పోవాలనే సూచిక బోర్డు బీకి దీని మీద కప్పు వేశారు. పూర్తి స్థాయిలో నీళ్లు పోయే పరిస్థితి లేదు. ఇక్కడ చూడండి ఒకసారి ఏ రేంజ్లో మారిపోయిందో. నీళ్లు పోయే పరిస్థితి లేదు, దుర్గంధం వెదజల్లుతా ఉంది. ఒక పక్కన చూస్తే అక్కడ చూడండి అవుట్ పోస్టు. ఇది ఇక్కడ బస్ స్టాండ్ కూడా లేక అవుట్ పోస్టే చాలా మంది ప్రయాణికులకు కూడా నించున్న ప్లేస్ ఉంది. ఈ స్మెల్ చూస్తుంటే చాలా భయంకరంగా వస్తుంది. పక్కన ఒక పక్క చూసిన స్వీట్ షాపులు లాంటివి కూడా ఏర్పాటు చేయబడి ఉన్నాయి. మరి ఇలాంటివి ఉన్నా కూడా ఇక్కడ ఎందుకు ఈ ప్రభుత్వ అధికారులు ఇది పట్టించుకోవట్లేదు అర్థం కావట్లేదు. పోలీస్ అవుట్ పోస్ట్ పక్కనే ఉంది. ఒక పక్క వర్షాకాలం, ప్రాణాలు కాపాడాల్సిన అన్ని శాఖలు కూడా ఇప్పుడు లైన్ డిపార్ట్లు అన్ని కూడా పనిచేయాలి. కానీ ఇక్కడ లైన్ డిపార్ట్లు ఎందుకు పనిచేయట్లేదు అర్థం కావట్లేదు. మరి డ్రైనేజీకి ప్రత్యామ్నాయం చూపడమా, ఎందుకు ఈ నీళ్ళు పోవట్లేదు అన్న దాని మీద ఈ పంచాయతీరాజ్ శాఖ అధికారులు కానీ ఆ డ్రైనేజ్ సంబంధించిన సంబంధిత శాఖ అధికారులు కానీ ఎందుకు స్పందించట్లేదో తెలియాల్సి ఉంది. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి పెద్ద పెద్ద జబ్బులు వచ్చి ఈ పేద ప్రజల హాస్పిటల్ పాలు కాకముందే ఈ డ్రైనేజీలను శుభ్రం చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.